హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన భద్రాచలంలోని ఆదివాసీ గిరిజనుల మ్యూజియంని మన ఐటీడీఏ దగ్గర పక్కన ఒక బిల్డింగ్‌లో పెట్టారండి. గిరిజనుల మ్యూజియము. అక్కడ వాళ్ళు వాడిన వస్తువులు గానీ, పరికరాలు గానీ, పనిముట్లు గానీ, వాళ్ళ వేషధారణ, వాళ్ళ పద్ధతులు, సంస్కృతులు, వాళ్ళ దేవతలు అన్నీ గూడా ఇక్కడ మొత్తం చక్కగా భద్రపరిచారండి మ్యూజియంలో. చూడ్డానికి చాలా బావుందండి. మీకు వీలైతే ఎప్పుడన్నా విజిట్ చేయొచ్చండి. చాలా పిల్లలతో గూడా విజిట్ చేయొచ్చు మనము. పిల్లలకి సంబంధించిన ఆట వస్తువులు, ఆట పరికరాలు గూడా బయట ఏర్పాటు జేశారండి. స్నాక్స్ సంబంధించిన చిన్న చిన్న టీ స్టాల్ లాంటివి గూడా ఏర్పాటు జేశారు బయట. నేనైతే మా ఫ్రెండ్స్ తోటి విజిట్ చేశానండి. మా ఫ్రెండ్స్ అండి వాళ్ళు. మొత్తం గూడా వాళ్ళు అటవీ ప్రాంతంలో ఏ విధంగా జీవనాన్ని కొనసాగించారనేది కళ్ళకు కట్టినట్టుగా ఇక్కడ చూపించారండి మనకి. వాళ్ళు వాడిన వడ్ల గుమ్ములు గానియండి, గుడిసెలు గానివ్వండి, వడ్లు ధాన్యం పోసుకునే గుమ్ములు గానివ్వండి, అన్నీ రోలుతో సహా అన్నీ గూడా వాళ్ళు అక్కడ భద్రపరిచారండి. ఇక్కడ మా ఫ్రెండ్స్‌తో నేను ఒక ఫోటో తీసుకోవడం జరిగింది. ఇక్కడ వాళ్ళ అటవీ వస్తువులండి. చాలా చక్కగా, అందంగా, భలేగా ఇక్కడ ప్రదర్శించారండి. పెయింట్ గూడా ఆ పెయింట్ ప్రతి ఒక్క పెయింట్‌కి గూడా అర్థంతో ఉందండి. వాళ్ళు వాయించే ఇదండి దాంతోటి ప్రయోగం చేశాను. చూడండి పెయింట్ గూడా ఆ నెమలి మీద కొమ్మలు ఒక్కొక్క పెయింట్‌లో గూడా చాలా అర్థం ఉండేది. హ్మ్. అసలు చెట్టుతోటి అసలు పరిశీలంగా చూస్తే చాలా చక్కగా ఉందండి. వాళ్ళ కోయ బొమ్మలండి. చాలా బావున్నాయండి. ఆహ్, నాకైతే చాలా బాగా నచ్చిందండి మ్యూజియము. చూడ్డానికి చాలా మంచిగా అనిపించింది. వాళ్ళ పెయింట్ గాని, వాళ్ళ కళ, వాళ్ళ వేషధారణ అన్నీ గూడా ఇగ గుడి ఇంగ వాళ్ళ రోలు ఆహ్, ఇది రోలు. హ్మ్. ఇంగో చిన్న చాట, కుండ, ఇంగో మంచం, ఇగో కుర్చీ. మనది వీల్ చైర్. మనం కూర్చొని వీల్ చైర్‌లో కూర్చుంటాం చూడు. వీల్ చైరు. వీల్ చైరు. మేకల దొడ్డి. ఎడ్ల బండి. ఏంది బండి జల్ల ధాన్యాల కల్లి. వడ్ల గుమ్మి. వాళ్ళ యొక్క వేషధారణ, వాళ్ళు ఎలా జీవించారనేది అన్నీ కూడా చిత్రపట రూపంలో మనకి ఇక్కడ ప్రదర్శించడం జరిగిందండి. మొత్తం కూడా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా చూడండి వాళ్ళ వేషధారణ ఇవన్నీ కూడా చాలా చక్కగా చేశారు. మేము మంచి ఎండ మీద వెళ్ళాము. అందుకనే లైటింగ్ అనేది పడుతుందండి ఫొటోస్ మీద. వాళ్ళ మొత్తం కూడా అండి వాళ్ళు ఏ విధంగా జీవించారు ఏంటి అనేది కూడా మొత్తం కూడా చక్కగా